ఏఐసీసీ అధినేత్రి ఎంపీ సోనియా గాంధీ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినాన్ని పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లిలో ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. కాలనీలలో, వార్డులలో, విలేజ్లో, మండల వారీగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 1200 మంది అమరవీరులు చనిపోతే వాళ్ళ గోస చూడలేక ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఇలా జన్మదిన శుభాకాంక్షలు జిల్లా పార్టీ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రోజు గత పాలకులు చేసిన దానికి ఈరోజు తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగరంగ వైభవంగా తెలంగాణ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు మేము జయశంకర్ జిల్లా తరఫున పట్టణం తరపున సోనియమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన సోనియమ్మ మనకు ప్రసాదించిన భిక్షనే ఈ తెలంగాణ రాష్ట్రము. మన మహిళా కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ గర్వించదగ్గ ఒక పెద్ద లీడర్ మన సోనియా గాంధీ గారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మనకు రోల్ మోడల్గా ఉండొచ్చు లేడీస్ అందరికీ. ప్రతి ఒక్క వాడకు ఈ ఊరు, మండలం, జిల్లా ఏదైతేనేమి అన్నిట్లలో సంబరాలు జరుపుకుంటున్నారు. సోనియా గాంధీ గారి బర్త్డే సంబరాలు జరుపుకుంటున్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పట్టణ మహిళా కాంగ్రెస్ తరఫున మేము కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మేము ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాము. ఎందుకంటే మనకు ఈ తెలంగాణ ఇచ్చిన మన సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఇవ్వడం వల్లనే మనకి ఇంత అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో పథకాలు తీసుకొచ్చిండ్రు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండ్రు. మనకు అన్నిటికీ మనం ఎంతో రుణపడి ఉంటాము. అందువల్ల మనం ప్రతి ఒక్కరము ఆమెకు రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.